పాల ప్రత్యామ్నాయంగా మీరు ఏదైనా వెతుకుతున్నారా? మీ డైట్లో కొత్త రుచులు, ఆరోగ్యకరమైన ఎంపికలు చేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ మధ్య కాలంలో చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్న సోయా పాలు గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అసలు ఈ సోయా పాలు అంటే ఏంటి? దీనివల్ల మన శరీరానికి నిజంగా మంచి జరుగుతుందా? లేదా మనం భయపడాల్సిన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ రోజు తెలుసుకుందాం. ఆధునిక కాలంలో అనేక మంది, ముఖ్యంగా శాకాహారులు, లాక్టోస్ అలర్జీ ఉన్నవారు, డైరీ ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు సోయా పాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, దీని గురించి మనకు చాలా అపోహలు, అసంపూర్ణమైన సమాచారం అందుబాటులో ఉంది. సోయా పాలు అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర, అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు కూడా దాగి ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ఆసియాలోని అనేక సంస్కృతులలో సోయా బీన్స్ను వేల సంవత్సరాలుగా ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. సోయా బీన్స్ నుండి తయారుచేసే ఈ పాలు సాధారణంగా ఆవు పాలకు గట్టి పోటీని ఇస్తున్నాయని చెప్పవచ్చు. సోయా గింజలను నానబెట్టి, రుబ్బి, వడగట్టి, మరిగించి ఈ పాలను తయారుచేస్తారు. ఈ పాలను వివిధ రకాల ఆహార పదార్థాలలో, పానీయాలలో, స్మూతీలలో వాడుతూ ఉంటారు. ఇది సాధారణ పాలకు ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. మరి, ఈ సోయా పాలు మన శరీరానికి ఎలాంటి మంచి చేస్తాయో ముందుగా చూద్దాం. దీనిలో నిండిన పోషకాలు నిజంగా అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా, సోయా పాలు ప్రోటీన్కు ఒక గొప్ప మూలం. మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలను ఇది అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎందుకు అవసరమో మనందరికీ తెలుసు. మన కండరాల నిర్మాణం, కణజాలాల మరమ్మత్తు, ఎంజైమ్లు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా ముఖ్యం. మాంసాహారం తీసుకోని వారికి, ముఖ్యంగా శాకాహారులకు, ఈ సోయా పాలు ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరు. ఇది మాంసంలో లభించే ప్రోటీన్కు దాదాపు సమానమైన పోషక విలువలను అందిస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు సోయా పాలు తాగితే, రోజుకు అవసరమైన ప్రోటీన్లో కొంత భాగాన్ని మనం సులభంగా పొందవచ్చు. గుండె ఆరోగ్యానికి సోయా పాలు చాలా మంచి చేస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పాలలో సంతృప్త కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది, పైగా అన్సాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను, ఎల్డీఎల్, తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను, హెచ్డీఎల్, పెంచడానికి సహాయపడతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు, గుండెపోటు వంటి వాటిని నివారించడానికి ఇది ఒక చక్కటి మార్గం. ఈ పాలలో ఉండే ఫైటోస్టెరాల్స్ అనేవి శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా సోయా పాలు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా, సోయా పాలను కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలతో బలపరుస్తారు. ఈ రెండు పోషకాలు మన ఎముకల బలానికి, దట్టంగా ఉండటానికి చాలా అవసరం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ పోషకాలు ఎంతో కీలకం. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల బలహీనత సమస్యలను నివారించడంలో సోయా పాలు సహాయపడతాయి. పాలు తాగని వారు లేదా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక. సోయా పాల వల్ల మహిళలకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఇది ఒక గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. సోయాలో ఐసోఫ్లేవోన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పనితీరును కొంతవరకు అనుకరిస్తాయి. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు మహిళలు హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి సమస్యలతో బాధపడతారు. సోయాలోని ఐసోఫ్లేవోన్స్ ఈ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా సోయా పాలు సహాయపడతాయని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలోని ఐసోఫ్లేవోన్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో కొంతవరకు పాత్ర పోషిస్తాయి. అయితే,
ఇది ఖచ్చితంగా క్యాన్సర్ను నయం చేయదు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే ఇది ఒక రక్షణ కవచంగా పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా సోయా పాలు ఒక మంచి ఎంపిక. ఆవు పాలతో పోలిస్తే సోయా పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా దీనిలోని ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, తద్వారా అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రిస్తుంది. ఇది బరువు నియంత్రణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంత మంచి చేస్తాయని చెబుతున్న సోయా పాలకు కొన్ని ప్రతికూలతలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఏదైనా ఆహార పదార్థంలాగే సోయా పాలను కూడా పరిమితంగా, అవగాహనతో తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా, సోయా అనేది సాధారణంగా అలెర్జీలకు కారణమయ్యే ఆహార పదార్థాలలో ఒకటి. కొంతమందికి సోయా అలర్జీ ఉండవచ్చు. అలాంటివారు సోయా పాలు తాగినప్పుడు దద్దుర్లు, కడుపు నొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. సోయా అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. కొంతమందికి సోయా పాలు తాగినప్పుడు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావచ్చు. సోయాలోని కొన్ని సమ్మేళనాలు కొంతమందికి జీర్ణం కావడం కష్టం కావచ్చు. ఇది వ్యక్తిని బట్టి మారుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు సోయా పాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోయాలో గోయిట్రోజెన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపవచ్చు, అయోడిన్ శోషణను అడ్డుకోవచ్చు. అయితే ఇది ప్రధానంగా అయోడిన్ లోపం ఉన్నవారిలో లేదా థైరాయిడ్ సమస్యలు ఇప్పటికే ఉన్నవారిలో ఎక్కువగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు మితంగా సోయా పాలను తీసుకుంటే పెద్దగా ప్రభావం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించి సోయా పాలు తీసుకోవడం మంచిది. సోయా పాలు గురించి ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఒకటి దానిలోని ఐసోఫ్లేవోన్స్, వీటిని ఫైటోఈస్ట్రోజెన్స్ అని కూడా అంటారు. అంటే ఇవి మొక్కల నుండి లభించే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు. పురుషులలో ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి స్త్రీత్వ లక్షణాలను పెంచుతుందని కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే అనేక అధ్యయనాలు పురుషులు మితంగా సోయా పాలను తీసుకున్నప్పుడు టెస్టోస్టెరాన్ స్థాయిలు లేదా ఇతర హార్మోన్లపై గణనీయమైన ప్రభావం చూపలేదని తేల్చాయి. మొక్కల ఈస్ట్రోజెన్, మానవ ఈస్ట్రోజెన్ వేర్వేరుగా పనిచేస్తాయి. సాధారణ పరిమాణంలో తీసుకుంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మహిళలలో, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ఉన్నవారు లేదా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవారు సోయా పాల విషయంలో ఆందోళన చెందుతుంటారు. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్స్ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయని ఒక అపోహ ఉంది. అయితే దీనిపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాలు చిన్న వయస్సు నుండే సోయాను ఆహారంలో భాగంగా చేసుకుంటే అది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించాయి. కాని ఇప్పటికే రొమ్ము క్యాన్సర్ ఉన్నవారు లేదా చికిత్స పొందుతున్నవారు సోయా పాలను తీసుకునే ముందు తమ వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. సాధారణంగా ఆరోగ్యకరమైన మహిళలకు మితమైన సోయా వినియోగం సురక్షితమని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్కెట్లో లభించే సోయా పాలలో చాలా వరకు జన్యుపరంగా మార్పు చేసిన జీఎంఓ సోయా బీన్స్తో తయారు చేస్తారు. జీఎంఓ ఆహారాలపై చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. మీరు జీఎంఓ లేని సోయా పాలు కావాలనుకుంటే నాన్ లేదా ఆర్గానిక్ అని లేబుల్ చేయబడిన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. అలాగే కొన్ని రకాల సోయా పాలలో చక్కెర, కృత్రిమ రుచులు, సంరక్షకాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ను జాగ్రత్తగా చదివి చక్కెర తక్కువగా ఉన్న లేదా అన్స్వీటెండ్ సోయా పాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. చివరగా చెప్పాలంటే, సోయా పాలు ఒక అద్భుతమైన పోషక విలువలున్న పానీయం. ఇది ప్రోటీన్, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఏ ఆహారం అయినా సరే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి,
అలర్జీలు తీసుకునే పరిమాణంపై ఆధారపడి దాని ప్రభావం ఉంటుంది. సోయా పాలు ప్రతి ఒక్కరికీ సరిపోతాయని చెప్పలేము, కానీ చాలామందికి ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన డైరీ ప్రత్యామ్నాయం. ఈ మధ్యకాలంలో సోయా పాలను గురించిన అపోహలు చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. కానీ మన పూర్వీకులు వేల సంవత్సరాల నుండి దీనిని ఆహారంలో భాగంగా చేసుకున్నారు. వారిలో ఎలాంటి హార్మోన్ల సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కనిపించలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎంత తీసుకుంటున్నామో, ఎలాంటి సోయాను తీసుకుంటున్నామో అనే దానిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది. మీరు మీ డైట్లో సోయా పాలను చేర్చుకోవాలనుకుంటే ముందుగా తక్కువ మోతాదులో ప్రారంభించి మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా ఏదైనా సందేహాలు ఉంటే మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. వారి సలహా మేరకు మీరు సోయా పాలను తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. సోయా పాలు అనేది కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కాదు, ఇది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడే ఒక అద్భుతమైన ఎంపిక. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటే దీన్ని సరైన విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.